యజమానుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 20:27. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. దాసునిగా ఉండాలని ఎవరు కోరుకుంటారు? ప్రతి ఒక్కరూ కూడా అందరికంటే అందంగా, లేదా అందరికంటే బలంగా, లేదా అందరికంటే చురుకుగా ఉండాలని కోరుకుంటారు. మీకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదని మీలో కొంతమందికి ఆయాసంగా ఉండవచ్చు. ఈ పాప స్వభావమే సంఘాలలోని మిషన్లోనికి ప్రాకింది. చందా పట్టేవాడుగా నేను ఉండాలి, ఈ పని చేసేవాడుగా నేను ఉండాలి, నీ తలాంతును ఎవరూ గుర్తించడం లేదని నీకు తెలియకుండానే నీకు బాధ కలుగుతుంది. అలాంటి మనస్తత్వం ఉజ్జీవాన్ని పూర్తిగా ఆపేస్తుంది. జాగ్రత్త. నీకున్నటువంటి తలాంతులను బట్టి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడని ఎప్పుడు కూడా తలంచవద్దు. విరిగి నలిగిన మనస్సును బట్టే దేవుడు నిన్ను వాడుకుంటాడు. వారిలో ఎన్నో తలాంతులున్నా కూడా వారిని దేవుడు వాడుకోలేదని ఎప్పుడు కూడా నా స్నేహితులు చింతించలేదు. వారిని ఎవరు గుర్తించలేదని వారెప్పుడు కూడా బాధపడలేదు. ఎల్లప్పుడూ కూడా వారు విమర్శింపబడుతూ అణగద్రొక్కబడుతూ ఉండేవారు. వారి లోతైన వర్తమానాలు ఇంకా చాలామందికి చేరాల్సి ఉంది అని నేను అనుకునేవాణ్ణి. కానీ వారు అలాంటి కోరిక ఎప్పుడూ కలిగి ఉండలేదు. యేసుక్రీస్తు వారు 11 మంది శిష్యుల్నే తర్పీదు చేశారు. నేను కొద్ది మందిని తర్పీదు చేసినా పర్వాలేదు అని నేను కూడా తలస్తూ ఉన్నాను. ఒక దాసుని పాత్ర వహించే విషయమై మన ఉద్దేశం ఏమిటి? దాసుని పాత్ర విషయమై కొన్నిసార్లు నీకు ఎంతో వ్యతిరేక భావము ఉంటుంది. ఎవరో నిన్ను అణిచే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరో నీ మీద నీకన్నా పైవారు అవుతున్నారని అనుకుంటావు. నీవు దేవుని హస్తాల్లో ఉన్నావని గ్రహించుకో. నీ హృదయం సరి అయినదిగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. వ్యతిరేకమైనటువంటి తలంపులు నిన్ను దేవుని పనికి అనర్హునిగా చేస్తాయి. నేను దాసుడునా? అదే నేను తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. నేను ఒక మంచి సేవకునిగా ఉండులాగున నా గురించి ప్రార్థన చేయండి. అందరికీ పరిచర్య చేయడం అంత సులువైన పని కాదు. నేను నేర్చుకున్నటువంటి కొన్ని పాఠాలు ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ప్రారంభపు దినాల్లో రిట్రీట్లకు రవాణా చేయడానికి రిక్షా బండిని వాడేవారు. ఆ రోజుల్లో అదే మా దగ్గర ఉండేది. మొదటి వాలంటీర్గా ఒక వైద్య విద్యార్థి ఉండేవాడు. రిక్షా బండి లాగడమైనా సంతోషంగా చేసేవాడు. ఇటీవలనే ఒక సహోదరుని లారీపైకి ఎక్కమని అడిగినప్పుడు అతడు అభ్యంతరపడ్డాడు. అతడు చాలా మంచివాడు, ఆసక్తి కలిగినవాడు, కానీ దేనమైన మనస్సుతో కూడినటువంటి పని చేయలేకపోయాడు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరుతూ ఉన్నాడో వాడు మీ దాసుడై ఉండవలెనని యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. దేవుడు మనకు అలాంటి సహాయము చేయునుగాక. ఆమేన్.